భీష్ముని గొప్పతనం. మహాభారత కథలో అత్యున్నతమైన పాత్ర భీష్మ పితామహునిది. కురువంశ పెద్దగా తన ధర్మాన్ని దాటలేక తప్పక గౌరవ పక్షాన నిలిచి చివరికి అంపశయ్యపై అసువులు బాసిన వాడు భీష్ముడు. ఆయన గంగా శాంతనుల పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. సవితి తల్లి అయిన సత్యవతికి ఇచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడయ్యాడు. రాచరికాన్ని తుచ్చంగా పరిత్యజించిన మహోన్నతుడు భీష్ముడు. పాండవులందరినీ ఒంటి చేత్తో సంహరించగల అజేయమైన శక్తిమంతుడు భీష్ముడు. కృష్ణుడంతటి వాడు తమ పక్షాన ఉన్న భీష్ముడిని జయించే శక్తి లేక అంబాను అడ్డు పెట్టుకుని ఆయనను అంపశయ్యపై పాలు చేశారు. పాండవులు యుద్ధంలో రథసారథ్యం తప్ప ఆయుధాలు చేపట్టను అని ప్రతినబూనిన శ్రీకృష్ణుడు భీష్ముని ప్రతాపాన్ని తాళలేక ఉగ్రుడై రథచక్రాన్ని ఎత్తి భీష్మునిపైకి వచ్చాడు. తాను కోరినప్పుడే తనకు చావు రావాలన్న వరం పొందినవాడు భీష్ముడు. నిండు సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నా తాను నోరు విప్పినందుకు గాను శిక్షగా 58 రోజులు అంపశయ్యపైనే ఉన్నాడు భీష్ముడు.